హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో ఇండియన్ స్టాక్ మార్కెట్, ఫారెక్స్ మార్కెట్, కమోడిటీ మార్కెట్, క్రిప్టో మార్కెట్ ఈ 4 మార్కెట్స్‌లో చార్ట్ అనలైజ్ చేద్దాము. మెయిన్ ఇన్‌స్ట్రుమెంట్స్ సంబంధించి. ఏమన్నా ఎంట్రీస్ వచ్చినాయా? ఏమన్నా ఎంట్రీస్ వచ్చేటివి ఉన్నాయా? నేను ఎంట్రీస్ ఏమన్నా తీసుకున్న టార్గెట్ హిట్ అయినాయా? స్టాప్ లాస్ హిట్ అయినాయా? కూడా చెక్ చేద్దాము. దీనివల్ల మీకు మార్కెట్ మీద నాలెడ్జ్ అనేది వస్తది. రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మాకు మోటివేషన్ వస్తుంది డైలీ ఇలాంటి వీడియోస్ అనేది పోస్ట్ చేయడానికి. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. దిస్ ఈజ్ శరత్ ఫ్రమ్ శరత్ ట్రేడింగ్ అండ్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్. ఫస్ట్ వచ్చేసి ఇండియన్ స్టాక్ మార్కెట్. ఇండియన్ స్టాక్ మార్కెట్‌లో మేజర్‌గా నేను ట్రేడ్ చేసేది వచ్చేసి నిఫ్టీ అనమాట. ఇంటర్‌డే ట్రేడింగ్ చేస్తాను కాబట్టి 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో చేస్తున్నాను. మన టెలిగ్రామ్ ఛానెల్‌లో మార్కెట్ ఓపెన్ అవ్వక ముందు మనం లెవెల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాం కదా! ఈ రోజు లెవెల్స్‌ని ఏది బ్రేక్‌ఔట్ ఆర్ బ్రేక్ డౌన్ చేసి మార్కెట్ అనేది ఓపెన్ అనేది అవ్వలేదు. ఈ రెడ్ క్యాండిల్ దీని కింద ఓపెనింగ్ అయింది గానీ, ఇక్కడ నుంచి డౌన్ సైడ్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకోవచ్చు. కానీ మనకు అక్కడ రీజన్ అనేది ఏం లేదు. కాబట్టి ఎంట్రీస్ అనేది ఏం ప్లాన్ చేయలేదు. ప్లస్ అడిషనల్‌గా వీడబ్ల్యూఎంఏ లైన్ కిందనే ప్రైస్ ఉంది కాబట్టి మనము బేరిష్ ఎంగల్ఫ్ వచ్చిందనుకోండి ఎంట్రీస్ అనేవి ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు గమనిస్తే వీడబ్ల్యూఎంఏ లైన్ అనేది ఉంది. దాని కిందనే బేరిష్ ఎంగల్ఫ్ క్యాండిల్‌స్టిక్ ప్యాటర్న్ వచ్చింది. క్యాండిల్ యొక్క క్లోజింగ్‌లో ఎంట్రీ ప్లాన్ చేశాను. క్యాండిల్ యొక్క హై వచ్చేసి స్టాప్ లాస్ 1:2 రిస్క్ రివార్డ్ రేషియో ప్రకారం ఎంట్రీ పెట్టుకున్నాను. టార్గెట్ అయింది. ఎగ్జిట్ అనేది అయిపోయింది. ఈజీ స్ట్రాటజీ కదా! దీని యొక్క ఫుల్ వీడియో కావాలంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీకు పంపిస్తాను స్ట్రాటజీకి సంబంధించి. మనము కమోడిటీ మార్కెట్ గోల్డ్ కానివ్వండి, సిల్వర్ దాంట్లో ట్రేడ్ చేస్తాను. మనం దీన్ని 24 అవర్స్ మార్కెట్ అనేది ఓపెన్ ఉంటది కాబట్టి 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో నా ఎంట్రీ అనేది ఉంటది. కాబట్టి 1 అవర్‌లో ఇక్కడ చార్ట్ అనలైజ్ చూడండి. ఇక్కడ మీరు గమనిస్తే ప్రైస్ ఎగ్జాక్ట్‌లీ ఇక్కడ నుండి వచ్చి డౌన్ సైడ్‌కి వచ్చేసింది. ఎగ్జాక్ట్‌లీ ఇక్కడ దాకా వచ్చి డౌన్ సైడ్‌కి వచ్చింది. ఎగ్జాక్ట్‌లీ ఇక్కడ దాకా వచ్చి డౌన్ సైడ్ వచ్చింది. ఒక రెసిస్టెన్స్ సప్లై జోన్ డ్రా చేసుకున్నాము. ఎగ్జాక్ట్‌లీ ప్రైస్ చూడండి. ఇక్కడ దాకా వచ్చి ప్రైస్ అప్ సైడ్ పోయింది. ఇక్కడ దాకా వచ్చి ప్రైస్ అప్ సైడ్ పోయింది. ఇక్కడ దాకా వచ్చి ప్రైస్ అప్ సైడ్ పోయింది. ఇదేంటిది ఒక అసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ అనేది ఫార్మ్ అవుతుంది. ఇక్కడ బ్రేక్‌ఔట్ ఈ జోన్‌ని బ్రేక్‌ఔట్ జరిగిందనుకోండి మంచి అప్‌సైడ్ ఎంట్రీస్ అనేవి ప్లాన్ చేసుకోవచ్చు. ఇది బ్రేక్ డౌన్ జరిగితే ఎంట్రీస్ ప్లాన్ చేసుకోవచ్చు. కానీ కొంచెం రిస్కీ ట్రేడ్స్ అనమాట. ఎందుకంటే ఎక్కువ సపోర్ట్స్ అనేవి ఉంటాయి అసెండింగ్ ట్రయాంగిల్‌లో డౌన్ సైడ్ ఎంట్రీస్‌కి. ఈ అప్ సైడ్ ఎంట్రీస్ ఎప్పుడు తీసుకోవాలి? ఏ ప్యాటర్న్ వచ్చినప్పుడు ఏ సైడ్ ఎంట్రీ తీసుకుంటే మనకు ప్రాబబిలిటీ ఆఫ్ విన్నింగ్ అనేది ఎక్కువ ఉంటదని మన కోర్స్‌లో 6 వీక్స్ కోర్స్‌లో నేర్పిస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్క్రీన్‌లో వాట్సాప్ నెంబర్ ఉంది. కాంటాక్ట్ అవ్వండి. ప్లస్ అడిషనల్‌గా ఫ్రీ ఆఫ్ కాస్ట్‌లో మనం టెలిగ్రామ్ ఛానెల్‌లో ఏదైనా బ్రేక్‌ఔట్ జరిగినా, బ్రేక్ డౌన్ జరిగినా ఎంట్రీస్ కూడా చెప్తాననమాట. కాబట్టి ప్రతి ఒక్కరు నాలెడ్జ్ పర్పస్ కోసము టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్‌లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. కంపల్సరీ జాయిన్ అవ్వండి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అసెండింగ్ ట్రయాంగిల్ కానీ పర్ఫెక్ట్ అసెండింగ్ ట్రయాంగిల్ అయితే కాదు. సిల్వర్ 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో ఫార్మ్ అవుతుంది. కాబట్టి మేక్ ష్యూర్ మీ ఎంట్రీస్ అనేది గోల్డ్‌లో ఉండేటట్టు ట్రై చేసుకోండి. ఒకవేళ ఇక్కడ బ్రేక్‌ఔట్ జరిగినా కూడా గోల్డ్‌లోనే ఎంట్రీ తీసుకోవడానికి ట్రై చేయండి. క్రిప్టోలో చూడండి బీటీసీ, యూఎస్‌డీలో వచ్చేసి మంచి ట్రెండ్ లైన్ అనేది ఫార్మ్ అయింది కదా! ఇది బ్రేక్‌ఔట్ జరిగితే మాత్రమే అప్‌సైడ్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకోవచ్చు. ఒకవేళ బ్రేక్ డౌన్ జరిగిందనుకోండి ఇక్కడ దాకా లెవెల్ అనేది పెట్టుకొని ఎంట్రీస్ కోసం ట్రై చేయండి. ఈ లెవెల్స్ కూడా నేను ఒకవేళ ఎంట్రీస్ వస్తే నేను టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా ప్రొవైడ్ అనేది చేస్తాను. చూడండి. మంచి ట్రెండ్ అనేది ఫార్మ్ చేస్తుంది 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో. తక్కువ టైమ్ ఫ్రేమ్‌లో బీటీసీలో, క్రిప్టోలో ట్రేడ్ తీసుకోకండి. వోలటాలిటీ ఎక్కువ ఉంటది. అనవసరంగా స్టాప్ లాస్ హిట్ అయ్యి మళ్ళీ టార్గెట్ హిట్ అవుతుంది. ఇథీరియం యూఎస్‌డీలో వచ్చేసి నాకు అంత పర్ఫెక్ట్ లెవెల్స్ అనిపించట్లేదు. కొంచెం పర్ఫెక్ట్‌గా లేదు కూడా చార్ట్. కాబట్టి మీకు ఎప్పుడైనా కన్‌ఫ్యూజ్ ఉన్నప్పుడు ఆ చార్ట్‌ని అవాయిడ్ చేసేయండి. ఎందుకంటే మనకు బోలెడు ఇన్‌స్ట్రుమెంట్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని అవాయిడ్ చేసేసేయండి. ఎగ్జాక్ట్‌లీ ఇక్కడ చూడండి. ఇది బ్రేక్‌ఔట్ జరిగింది. కానీ నేను దీంట్లో యూఎస్‌డీ జేపీవైలో బ్రేక్‌ఔట్ ఎంట్రీస్ ప్లాన్ చేయట్లేదు. రివర్సల్ చార్ట్ ప్యాటర్న్స్ కోసం ప్లాన్ చేయట్లేదు. ఎందుకంటే ఇక్కడ పర్ఫెక్ట్ ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ లాగా ఏం రాలేదు. ఎందుకంటే హెడ్ కంటే రైట్ షోల్డరే కిందికుంది. కాబట్టి ఇది రివర్సల్ చార్ట్ ప్యాటర్న్స్ ఏం ఫార్మ్ అవ్వలేదు. ఈ ట్రెండ్ లైన్ డ్రా చేసుకున్నాను గానీ బ్రేక్‌ఔట్ జరిగినా నువ్వు ఎంట్రీ తీసుకోవద్దనుకున్నాను. ఒకవేళ తీసుకున్నా కూడా అనవసరంగా స్టాప్ లాస్ అనేది హిట్ అయ్యేది. ఇది బ్రేక్ డౌన్‌కే ఎంట్రీ తీసుకోవాలి. ఎందుకంటే ట్రెండ్ మొత్తం డౌన్ సైడ్‌కే ఉంది కదా! యూరో యూఎస్‌డీలో ఈ లెవెల్స్ డ్రా చేసుకోండి. ఇక్కడ నుండి బ్రేక్‌ఔట్ అయితే అప్ సైడ్, ఇక్కడ నుంచి బ్రేక్ డౌన్ అయితే డౌన్ సైడ్. జీబీబీ యూఎస్‌డీలో మనం ఆల్రెడీ ఎంట్రీ ప్లాన్ చేసాము. బుల్లిష్ ఫ్లాగ్ అండ్ ఫాల్ బ్రేక్‌ఔట్ జరిగింది. ఇక్కడ ఎగ్జాక్ట్‌లీ రెసిస్టెన్స్ దగ్గర బ్రేక్‌ఔట్ జరిగింది. ఆల్మోస్ట్ టార్గెట్ దగ్గర దాకా వచ్చి రివర్స్ అయింది. నేను ఎప్పుడు గాని 50% టార్గెట్ వచ్చిన వెంటనే హాఫ్ ఆఫ్ ద క్వాంటిటీ అనేది ఎగ్జిట్ అయిపోతాను. ఇంకా హాఫ్ ఆఫ్ ద క్వాంటిటీ పెండింగ్‌లో ఉంది. చూద్దాం స్టాప్ లాస్ హిట్ అయినా కూడా పెద్ద ఫరక్ లేదు. నేను లాస్ట్‌లో ఎగ్జిట్ అయినట్టు కదా! ఎందుకంటే హాఫ్ ఆఫ్ ద క్వాంటిటీ ఆల్రెడీ నాది ప్రాఫిట్‌లోనే బుక్ అయింది కాబట్టి నాకు లాస్ కూడా పెద్దగా ఉండదు. వెయిట్ చేద్దాం. టార్గెట్ హిట్ అవుద్దా? స్టాప్ లాస్ హిట్ అవుద్దా? కొంచెం మినిమమ్ క్వాంటిటీ అన్నా కూడా మనం టార్గెట్ ఆర్ స్టాప్ లాస్ కోసం వెయిట్ చేయాలి. అట్లా చేస్తేనే మీరు ఒక పర్ఫెక్టబుల్ ట్రేడర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. లేదు నేను చిన్న అమౌంట్‌తోనే ట్రేడ్ చేస్తా అనుకున్నప్పుడు వెయిట్ ఫర్ ఫుల్ టార్గెట్ ఆర్ ఫుల్ స్టాప్ లాస్. ఇది యూఎస్‌డీ సీహెచ్ఎఫ్ అనమాట. ఇది ఏయూడీ యూఎస్‌డీ 1 అవర్ టైమ్ ఫ్రేమ్. యూఎస్‌డీ క్యాడ్. ఇందులో కూడా యూఎస్‌డీ క్యాడ్‌లో కూడా ఆల్మోస్ట్ 50-60% క్వాంటిటీ అనేది అయిపోద్ది. ఎందుకంటే ఇది కొంచెం 1:2 రిస్క్ రివార్డ్ రేషియో 1:3.77 ఉంది కాబట్టి ఇక నేను 50% క్వాంటిటీ హిట్ అయిన వెంటనే 70% దాకా 50% టార్గెట్ హిట్ అయిన వెంటనే 70% క్వాంటిటీ దాకా ఎగ్జిట్ అయిపోయాను. మిగతా క్వాంటిటీ పెండింగ్‌లో ఉంది. చూద్దాం టార్గెట్ హిట్ అవుద్దా? స్టాప్ లాస్ హిట్ అవుద్దా? ఎన్‌జెడ్ యూఎస్‌డీ వచ్చేసి కొంచెం సిమెట్రికల్ ట్రయాంగిల్ ప్యాటర్న్స్ లాగా ఫార్మ్ అవుతుంది. చూద్దాం ఎటు సైడ్ బ్రేక్‌ఔట్ అవుద్దాం. ఒకసారి టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా పోస్ట్ చేస్తాను. ఇలా 4 మార్కెట్స్ డిస్కస్ చేసుకున్నాం కదా! ప్రతిరోజు నేను ఏం చేస్తాను రేపటి నుండి లండన్ సీజన్ స్టార్ట్ అవ్వక ముందు పోస్ట్ అనేది చేస్తాను. 12:30కి లండన్ సీజన్ స్టార్ట్ అవుద్ది కదా!
ఆ టైం నుంచెల్లి మీరు లెవెల్స్ అనేది మార్క్ చేసుకొని మీ చార్ట్ మీద ఒక 1 మంత్ చెక్ చేయండి. ఒక 1 మంత్ దాకా మన చార్ట్స్ ఎట్లా వర్కౌట్ అవుతున్నాయి, మన అనాలిసిస్ కరెక్ట్ ఉన్నాయా లేదో చేస్తే మీకు అప్పుడు ఒక ఐడియా అనేది వస్తది. మీకు ట్రేడింగ్‌కి సంబంధించి ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో ఆ డౌట్ మెన్షన్ చేయండి. నేను దాని మీద ఒక ఫుల్ వీడియో అనేది ప్రొవైడ్ చేస్తాను. ఈ వీడియో మీకు యూజ్ అయినట్టయితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ పోస్ట్ చేసిన వెంటనే నోటిఫికేషన్ ద్వారా రావాలనుకుంటే బెల్ ఐకాన్‌ని కూడా ప్రెస్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని ట్రేడింగ్ చేస్తున్న మీ ఫ్రెండ్‌కి ఈ వీడియో అనేది షేర్ చేయండి. దిస్ ఈజ్ శరత్ సైనింగ్ ఆఫ్. జై